మామ వ్యూ ఎట్లా మామ మెంటల్ ఉంది. మెంటల్ అంటే మెంటల్. ఇది శ్రీశైలం వీడియో పార్ట్ 2. ఈ వీడియోలో మొత్తం 3 గుళ్ళుగా కవర్ అయిపోతుంది. శ్రీశైల శిఖరం, మా నంది, ఇంకో మామేశ్వరం. బండి అయితే రెడీ చేసుకుందాం ఫస్ట్. తర్వాతకి సాక్షి గణపతి దగ్గరకు పోయి అక్కడ మనం టిఫిన్ చేద్దాం. సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చేసినాం. చిన్న టిఫిన్ అయితే అయిపోయింది. గుళ్ళకి పోదాం. ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసినాం. ఒక కొబ్బరికాయ తీసుకున్నాం. కొబ్బరికాయ కొంచెం ఎక్కువ కాస్ట్ తీసుకుండు. లోపలైతే ఫోన్స్ ఎలా లేవని కొంచెం దూరం నుంచి అయితే ఒక చిన్న వీడియో అయితే తీసేసిన. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్ అయితే మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పాలధార పంచదార వస్తున్నాం. ఈ పాలధార పంచదార అనేది సాక్షి గణపతికి ఒక మ్యాక్సిమం ఒక 3-4 కిలోమీటర్స్ ఉంది. ఈ పాలధార పంచదార వ్యూ అయితే చాలా ఏమంటారు పీస్ఫుల్గా ఉంది. ఎవరైనా పాలధార పంచదారకు వచ్చినట్టయితే కామెంట్, షేర్, లైక్ చేసేయండి. ఈ పాలధార పంచదారలో ఏమంటారు సైడ్కి షాపులు ఉన్నాయి. మూలికలు అవి అమ్ముతుండ్రు. కాళ్ళ నొప్పులు అవి ఏమో మస్తున్నాయి. నాకు కూడా తెలియదు కానీ అమ్ముతుండ్రు. ఇక్కడ కింద చిన్న గుడి ఉంది. మనకు కూడా తెలియదు ఏం కూడా. నేను ఒక 4th or 5th టైం వస్తున్నా కానీ ఒక్కనైతే బండి మీద ఫస్ట్ టైం వచ్చిన. ఇది వ్యూ ఆఫ్ పాలధార పంచదార. ఇవి అయితే చాలా బాగుంది. ఏమంటారు నీళ్ళు కూడా తాగేటట్లు ఉన్నాయి. పక్కన గుడి ఉంది. ఏదో ఏమంటారు మనం చిన్న కాలు కడుక్కొని మొక్కి బయలుదేరుతామని కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్నా. ఎవరైనా పాలధార పంచదార వచ్చేటైతే ఏమంటారు కిందికి వచ్చి మొత్తం చూసుకొని ఫోటోలు తీసుకొని బాగుంది. ఇటైతే మస్తు న్యాచురల్గా ఉన్నాయి. తాగేటట్లు ఉన్నాయి. కొండలకైనా పడుతున్నాయి వాటర్ అయితే. తర్వాతకి పాలధార పంచదారకు ఆపోజిట్ సైడ్లో శ్రీ లలితాదేవి దేవస్థానం అవుతుంది. ఇక్కడ ఏమంటారు నేను కూడా అంటే ఎప్పుడు రాలే. ఈ గుడికి అయితే ఫస్ట్ టైం వస్తున్నా. ఇక్కడైతే గుడి చాలా బాగుంది. ఏమంటే చిన్నగా ఉంది గుడి. ఎక్కువ రద్దీగా పబ్లిక్ అట్లా ఎక్కువ ఏం లేరు. చిన్నగా ఉంది. పీస్ఫుల్గా ఉంది. ఎవరైనా శ్రీశైలం ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఈ గుడికి కూడా వచ్చేసేయండి. ఈ గుడి విజిట్ అయినాక ఈ గుడి మొత్తం అయిపోయాక ఏమంటారు లాస్ట్కి ఈ గుడి అయిపోయాక తర్వాత సాక్షి గణపతి శ్రీశైల శిఖరం పోదాం అనుకున్నాం. ఇప్పుడైతే శ్రీశైల శిఖరం వచ్చేసినాము. మళ్ళీ శ్రీశైలం ఆడికినాడికి 20 minutes పట్టింది. శ్రీశైల శిఖరం మీద అంటే అంత ఏం పబ్లిక్ లేరు కానీ 20 రూపాయలు కాస్ట్ తీసుకుని మొత్తం ఏమంటారు పైన నంది ఉంటాడు. నంది కొమ్ముల మధ్యలోకి ఏమంటారు శ్రీశైలంది గుడి ద్వారం అయితే ఇట్లా పైన కలశాలు కనిపిస్తే మంచి అని చెప్పి అని అంటారు. అందుకే 20 రూపాయలు టికెట్ తీసుకున్నాం. ఇక టికెట్ తీసుకొని ఇక మీదకి వచ్చేస్తున్నాం. ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో లైక్, సబ్స్క్రైబ్, షేర్ అంతా చేసేసేయండి. ఇట్లాంటి మరెన్నో ట్రిప్పులు ప్లాన్ చేస్తాం. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్ చేసుకుంటే చెప్పండి. ఎందుకంటే ఈ ఛానల్ మొన్న ఓపెన్ చేసిన కానీ నాకు కూడా అంత ఏం తెలీదు. వీడియో ఎట్లా తీయాలి, ఎట్లా ఎడిటింగ్ చేయాలో తెలియదు. ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్తే చేస్తా. ఆ టెలిస్కోప్ ఉంది. టెలిస్కోప్ నుంచి గుడి అయితే ఇంకా క్లారిటీగా అనిపిస్తుందని అలా వాడు 10 రూపాయలు అడిగిండు. పోతే 10 రూపాయలు అని చెప్పి అనుకున్నా. ఇది మన కృష్ణమ్మ పైన ఇట్లా అనిపిస్తుంది. ఎంతమంది శ్రీశైల శిఖరం మనో కామెంట్ చేసేసేయండి. అందరూ ఆ లింగంలకి చూసి కనిపిస్తుందో నాకు తెలియదు అని చెప్పి పక్కన 10 రూపాయలు ఇచ్చి ఒకసారి టెలిస్కోప్లకి చూద్దాం రా మౌన్కని అడిగిన. ఎందుకురా నెక్కని చూసినా కనిపించేది గుడి అని వాడు అన్నాడు. ఏంగా ఒకసారి చూద్దామని టెలిస్కోప్లో 10 రూపాయలు కట్టి చూస్తున్నాము. గుడి అయితే బాగానే కనిపిస్తుంది. మీకు కూడా కనిపించుంటే గుడి కామెంట్ చేయండి కింద. 3 గోపురాలు అయితే కనిపించినాయి నాకు ఆ టెలిస్కోప్లో. ఫోన్లో క్యాప్చర్ చేద్దాం అనుకున్నా. అంత కరెక్ట్ అలే. లాస్ట్కి ఇప్పుడు బాగా వచ్చింది. ఏం చెప్దాం అనుకున్నాం వచ్చాం. శ్రీశైలం శిఖరం అయితే కంప్లీట్ అయిపోయింది. ఉమామేశ్వరం ఇంకా ఆక్టోపస్ వ్యూ పాయింట్ 2 విజిట్ చేస్తే డ్యామ్ ఒకటి ఉంది. 3 తీరితే అయ్యేపోతుంది. ఇంటికి వెళ్ళిపోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్. మామూలుగా చాలా అంటే మేము శ్రీశైలం వచ్చినాక మధ్యలో మా వాళ్ళు ఫోన్ చేసిన మేము కూడా అరే వస్తున్నాము శ్రీశైలము. మేము ఇప్పుడు శిఖరం పైనకి వచ్చినాం. వాళ్ళు దర్శనంలో ఉండరు కింద. అంటే మేము వచ్చింది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ప్లాన్ వేసింది. ఇప్పుడు మనం డ్యామ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు డ్యామ్లో ఎక్కువ వాటర్ లేవు కాబట్టి గేట్లు అయితే తీయలేరు. గేట్లు క్లోజ్ ఉన్నాయి.
మనం నేను ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చినాను ఒక్కసారి కూడా గేట్లు కుల్లలేవు. అది నా అదృష్టం దురదృష్టం ఏమో అని అర్థం కాలే. కానీ వ్యూ అయితే బాగుంది. కిందికి కొంచెం ఫోటోలు దిగుదాం. మనమైతే డ్యామ్ కింది సైడ్ అయితే వచ్చినాము. డ్యామ్ కింది సైడ్ వాటర్ అయితే తక్కువ ఉంది, గాలి అయితే ఎక్కువ ఉంది. నీళ్ళ మధ్యలో నిల్చుంది చూడు బొమ్మనా అవి స్ట్రేట్ గా. అది బొమ్మ నంది విగ్రహం విగ్రహము ఏదో దాన్ని ఏమంటారు ఆడ గుడిలో ఫోటో. ఇప్పుడు ఫోటో షూట్ అయితే చిన్నగా ఫోటో షూట్ తీసుకుందామని అన్నారు. తర్వాతకి ఉమామహేశ్వరం పోవాలి. ఏమంటారు ఆక్టోపస్ వ్యూ పాయింట్ అయితే పోవాలి. ఇంకా ఇక్కడ మళ్ళా ఏమంటారు దేవుని బొమ్మలు రాళ్ళపైన చెక్కి ఇక్కడ పడేసిండ్రు. రాళ్ళపైన చెక్కి కదరా నీళ్ళు ఉన్నప్పుడు వేస్తారు కదా, అవి బరువు ఉండే కదా. నా విషయం ఎంతమంది అయితే శ్రీశైలం రావాలనుకుంటారో కింద కామెంట్ కొట్టేసేయండి. ఇలా నడవాలంటే కింద చూసి నడవాలి. ఇక ఫోన్ చూసి నడిస్తే మొక్కలు పచ్చలు అయిపోతాయి. ఇక మీకు ఇడికనే మన రాళ్ళు తీసుకురమ్మంటే చెప్పండి, రాళ్ళు తీసుకొని వస్తాం. చేపలమ్మ చేపలగ్గో సగ్గువ. కిందికని గేట్లు అయితే కనిపిస్తున్నాయి. సడన్గా గేట్లు వస్తే పరిస్థితి ఏమవుతుందో ఒక దారుణంగా ఉంటుంది. ఇక్కడ చేపల వాళ్ళు అల్లుతుండ్రు అన్న వాళ్ళు. ఎంత ఏమంటారు ట్రైనింగ్ కాబట్టి అన్నకి ఏమంటారు నాలెడ్జ్ ఉంది కాబట్టి అల్లుతుండు. కొత్తలకైతే రాదు. అన్న అయితే మస్తు అల్లుతుండు. అంత పెద్ద ఒక 500 బాగుంది. చాలా దూరం దాకా చేపలు పడితే. ఎవరైనా చేపలు కావాలంటే మీకు కింద టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. ఇక మన బుజ్జికొండ ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోదాము ఉమామహేశ్వరంగా అని చెప్పి. మా బుజ్జికొండ కూడా ఎట్లుందో మొత్తం ర్యాంప్ పాడిస్తుంది మొత్తం శ్రీశైలం అంతా. ఇప్పుడు మనం ఉమామహేశ్వరంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఉమామహేశ్వరం ఒక 10 నిమిషాలలో వెళ్ళిపోతాము. వీడికైనా ఒక 20 కిలోమీటర్స్ అట్లా చూపిస్తుంది ఉమామహేశ్వరంకి. మళ్ళీ మార్నింగ్ టిఫిన్ ఏం తినలేం కాబట్టి ఉమామహేశ్వరంలో అన్నదానం అట్లా నడుస్తూ ఉంటుంది. కరెక్ట్ 12 గంటలకల్లా ఆడ ఉంటాం ఉమామహేశ్వరంలో. ఆడ అన్నదానం నడుస్తా ఆడ లంచ్ అయితే చేసుకొని మళ్ళీ బయలుదేరిపోదాం సిటీకి. ఇప్పుడు మనం ఉమామహేశ్వరం టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాము. దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం. ఏమంటారు అన్నదానానికి. ఇక్కడ పక్కన అన్నదానం కూడా ఉంది. గుళ్ళ పైన రూమ్ అయితే కనిపించింది. అంత మీద ఎట్లా కట్టినాయి ఆ సామి అని అనిపించింది. ఇక్కడ అన్నం అయితే వండుతుండ్రు. ఇక్కడ రెడీ అవుతుంది. ఆడ పెడతా ఉండ్రు. ఇక్కడ లైన్ అవుతుంది అన్నదానానికి. ఒక ½ అన్ అవర్ పడుతుంది అనుకుంటా. చాలా కొంచెం పెద్ద లైనే ఉంది. అన్నం అయిపోయింది. ప్లేట్లోకి వస్తే మన కోతి భయ్య అడ్డం నుంచొని అన్నం ఉంటే పెట్టండి భయ్య అని చెప్పి అడ్డం నుంచి ధర్నా చేస్తుండు. ఛాన్స్ ఇప్పటిదాకా చూస్తున్నా జరిగిన జరుగుతలే. మనకు భయపడి కూడా భయపడతలే. ఏదైతే అదని చెప్పి ప్లేట్లు కడిగి ఇచ్చేద్దామని అనుకున్నా. ఉమామహేశ్వరం నుంచి మళ్ళీ మన హైదరాబాద్కి అయితే రిటర్న్ అయితే అయిపోయినాం. పోయేటప్పుడు మధ్యలో ఏమంటారు డిండి రిజర్వాయర్ ఒక్కటి చూసుకొని వెళ్ళిపోదామని హెల్మెట్కి కెమెరా సెట్ చేసుకుంటున్నా. స్టార్ట్ అయిపోదాం. డిండి రిజర్వాయర్ ఒక్కటి టచ్ అయ్యి ఏమంటారు ఆడ కొన్ని ఫోటోలు దిగితే అదే డిండి రిజర్వాయర్ నుంచి వెళ్ళిపోయి చక్క ఇంటికి. ఇక ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు అయితే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పక్కేయండి. నెక్స్ట్ ఈ సండే నుంచి ఒక టెంపుల్ అయితే కవర్ అవుతాం అనుకుంటున్నా. ఎవరికైనా సిటీ హైదరాబాద్ లోపల బెస్ట్ టెంపుల్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆ టెంపుల్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాము. మళ్ళీ ఇట్లాంటి మరెన్నో వీడియోలు తీయడానికి మీ సపోర్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇక డిండి రిజర్వాయర్ ఒకటి చూసేసి వెళ్ళిపోదాం. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్. ఇక డిండి రిజర్వాయర్ దగ్గరకు పోతుంటే మధ్యలో ఫారెస్ట్ మధ్యలోకి పోతుంటే లుక్ అయితే మస్తుంది. ఏమంటారు ఏం వేసి జరసేపు బండి బంద్ చేసి సాప్ వేసుకొని వండుకోవాలనిపిస్తుంది. మళ్ళీ ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఏడ కొడతారని చెప్పి ఏడ ఆగకుండా వెళ్ళిపోయినాం. కానీ కొంతమంది సైడ్ కాపీ ఫోటోలు దిగుతుంది. కానీ ఆడ ఫొటోస్ దిగకండి అది ఇది అని చెప్పి ఇచ్చిండ్రు బోర్డు. కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అవుతారు. ఎవరు ఇష్టం వాళ్ళది. కానీ మ్యాక్సిమం అయితే రూల్స్ ఫాలో కావాలి. ఇక అట్లా అని చెప్పి అన్నీ ఫాలో వాళ్ళు ఇష్టం వాళ్ళది. ఆగితే దిగితే కానీ సెక్యూర్డ్గా ఉండాలి. ఇప్పుడు మనం డిండి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. డిండి ఒక్కటి టచ్ అయితే మనం అయిపోతుంది ట్రిప్పు. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్. డిండి దగ్గర అయితే చిన్న ఇట్లా డిండి రివర్ ఎట్టుందో ఒకటి వీడియో మాత్రమే పెడతా. డబ్బింగ్ ఇట్లా ఫోటోలు తీయడం ఏం పెట్టకాలి. ఇట్లా డిండి రిజర్వాయర్ ఎట్లుందో ఒకటే పెడతా.
వచ్చేసిన మామ డిండీస్ రిజర్వాయర్. డిండి రిజర్వ్ కూడా అన్న వాళ్ళు అయితే ఆడ కింద చేపలు కూడా పడుతుండ్రు. నీళ్ళు కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. పోయినసారి వచ్చినప్పుడు ఎంత నీళ్ళు ఎక్కువ ఉండే, మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ ఉండే, కొంచెం బాగుండే వ్యూ. ఇట్లా పైనకి వాటర్ ఫ్లో అవుతుంది. కానీ ఈ రిజర్వాయర్లో కూడా సముద్రంలో కళలు వస్తున్నాయి, మస్తు అనిపించింది. అన్న ఒక చేపలు పట్టినట్టుండు కొన్ని, ఆడికి సంచిలాగా అనిపిస్తున్నాయి చేపలు. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.